అంటే నువ్వు ఏది పలుకుతున్నావో, ఏది నమ్ముతున్నావో, ఏది ఆంతర్యంలో విశ్వసిస్తున్నావో, ఏది ప్రేరణ పొందుతున్నావో ఆ రిజల్టే నీకు వస్తుంది. సెట్ అవ్వాల పాయింట్. శత్రువు నిన్ను వ్యతిరేకమైన విషయాలు నమ్మేటట్టు రేపుతున్నాడు. దేవుని సంబంధంగా అనుకూలమైన సంగతులు నమ్మేటట్టు రేపట్ల, ప్రతికూలతలు నమ్మేటట్టు నిన్ను రేపుతున్నాడు. అది నమ్మొద్దు. దేవుని బట్టి ఆశీర్వాదాన్ని నమ్ము, శుభాన్ని నమ్ము, మేలును నమ్ము, జయాన్ని నమ్ము, దీవెనను నమ్ము. ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలిచాడు మనల్ని. శాపగ్రస్తులుగా, దరిద్రులుగా, దరిద్రగుట్టు స్థితిలో ఉండేదానికి కాదు, ఆశీర్వాదానికి వారసులుగా పిలిచాడు. పరలోకంలో ఆశీర్వాదం, భూలోకంలో కూడా అవసరాన్ని బట్టి కొన్నిసార్లు అగ్ని వంటి శ్రమలు అనుమతించినా అవన్నీ కూడా మేలులుగానే మార్చి అన్ని విషయాలలో మనకు ఆశీర్వాదమే, శాపము లేదు. హల్లెలూయా. ఇది దేవుని వాక్యం చెబుతుంది, దేవుడు అందిస్తున్నాడు. కొన్నిసార్లు అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలిగినా అది కూడా మన విశ్వాస పరీక్షలో పాస్ అవడానికి అనుమతించి, పాస్ అయిన తర్వాత మనకు బహుమానం ఇవ్వడానికి అవసరాన్ని బట్టి కొన్నిసార్లు అనుమతిస్తాడు. మనలో కొన్ని దుర్లక్షణాలను తొలగించడానికి, మనలో ఆత్మీయ అభివృద్ధిని కలిగించడానికి, మనల్ని అత్యధికంగా ఆశీర్వదించడానికి, రెండంతల మేలు మనకు అనుగ్రహించడానికి అవసరాన్ని బట్టి కొన్నిసార్లు అనుమతిస్తాడు. అనుమతించిన దేవుడే అన్ని తీసేస్తాడు. నిందైన, అవమానమైన, అప్పైన, రోగమైన, సమస్యలైన, బాధలైన, కలతలైన, కష్టాలైన, కన్నీళ్ళైన అవసరాన్ని బట్టి అనుమతించబడితే అవసరం అయిపోయిన తర్వాత మొత్తం తొలగించబడతాయి. హల్లెలూయా. నీ పిల్లల మీద శుభాన్ని ప్రవచించు, ఆశీర్వాదాన్ని వెదజల్లు. బలహీనలను సైతం ప్రోత్సహించి బలపరిచి రెల్లులను రాళ్ళులాగా నిలిపినవాడు నా దేవుడు. గాలి కదిలిపోయే రెల్లు లాంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళని రాతి వలని స్థిరపరిచిన వాడు నా దేవుడు. ముఖ్యంగా శాపాన్ని ఎదురు చూడటం, కీడుని ఎదురు చూడటం, కీడుని పలకటం, జరిగిద్దేమో అని విశ్వసించటం, దాని గురించి భయపడటం, ఇలా చేస్తున్నప్పుడు కలవరానికి గురై కలవరంలో ఉండి ఆ కీడును కూర్చున్న కలవరంలో మనం మునిగి తేలుతున్నాం అనుకో, మన 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 పేరు కింద ఏం రాస్తాడు తెలుసా దేవుడు? ఇప్పుడు షాలేము రాజు అనేవాడు ఒక కీడు విషయమే కలవరపడుతున్నాడు అనుకో, అమ్మో ఇట్లా జరిగేటట్టుంది, అట్లా జరిగే